ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో పరమశివుడి అనుగ్రహం తొందరగా పొందాలంటే సోమవారం నాడు చేయవలసిన పూజ గురించి, అలాగే నారికేళ దీపం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. ముక్కోటి దేవతలకు దేవుడు ఆ పరమశివుడు. శివుని అనుగ్రహం తొందరగా పొందాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున పూజాగదిలో నారికేళ దీపం వెలిగించాలి. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు. ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఈ నారికేళ దీపం ఒకటి. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటి నుండి వెంటనే బయటపడి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలంటే ఒక్కసారి ఈ నారికేళ దీపాన్ని వెలిగించి చూడండి. శివుడి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. నారికేళ దీపం ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలన్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా, వివాహ సమస్యలు పరిష్కారం కావాలన్నా, సంతాన ప్రాప్తి కోసం, అలాగే మీ ఇంటి సంపద పెరగాలన్నా, ఇలాంటివి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ నారికేళ దీపం వెలిగించండి. నారికేళ దీపం వెలిగించేవారు శివుడికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రోజున సాయంత్రం సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా శివుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఏదైనా ఒక సోమవారం రోజున సాయంత్రం సమయంలో తలస్నానం చేసి, సాంప్రదాయ వస్త్రాలను ధరించి, నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజగదిని శుభ్రం చేసి, ఒక చిన్న ముగ్గు వేసి, పూలతో శివుడిని అలంకరించి, శివుడికి నమస్కారం చేసి, ముందుగా ఒక కొబ్బరికాయను కొట్టండి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి పెట్టుకోండి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలోనే దీపం వెలిగించాలి. ఇక మిగిలిన రెండో చిప్పను శివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజగదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు ఒక చిన్న పళ్ళెం పెట్టండి. ఇక ఆ పళ్ళెంలో కొన్ని బియ్యం పోసి, ఆ బియ్యం పైన 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను పెట్టి, పసుపు కుంకుమలతో కొబ్బరి చిప్పను అలంకరించండి. ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ, లేదా నువ్వుల నూనె కానీ పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. కొబ్బరి దీపం వెలిగించిన తరువాత వెంటనే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని ఓం నమః శివాయ అనే షడాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కోరికలను ఆ పరమశివుడికి చెప్పుకొని హారతి కర్పూరం సమర్పించి ఆయనకు నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చిప్పను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టండి, లేదా ఎక్కడైనా పారే నీటిలో కూడా వదలవచ్చు. అలాగే శనివారం నాడు నువ్వుల నూనెతో కొబ్బరి దీపం వెలిగిస్తే శనిదోషాలు, అష్టమదశి, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి శని ప్రభావాలు తొలగిపోతాయి. అలాగే ప్రతీ నెలలో వచ్చే త్రయోదశి తిథి నాడు సాయంత్రం సమయంలో కొబ్బరి దీపం వెలిగిస్తే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే చాలా శుభప్రదం. ఇక సాయంత్రం 6 గంటల సమయం నుండి 7:30 గంటల మధ్యలో ఈ కొబ్బరి దీపం వెలిగించడం శుభప్రదం. ఈ సమయంలోనే ఆ పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో ఆనందంగా విహరిస్తూ ఉంటాడట. తెల్లవారుజామున కొబ్బరి దీపం వెలిగించాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో, అంటే 4:30 నుండి 5:30 వరకు కొబ్బరి దీపం వెలిగించవచ్చు.
కొబ్బరి దీపం వెలిగించేవారు ఒక పూట ఉపవాసం కూడా ఉండాలి. అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి. పగటిపూట నిద్రించకూడదు. మంచం పైన కూర్చోకూడదు. ఎవరిపైనా కోపం చూపించకూడదు. అసత్యాలు అస్సలు మాట్లాడకూడదు. మన మనసులో శివుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి కొబ్బరికాయతో కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన వస్తువులలో కొబ్బరికాయ కూడా ఒకటి. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతికరమైనది. మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో విపరీతమైన ధనప్రాప్తి పొందాలనుకునేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఇక ఈ కొబ్బరికాయను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఓం మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ కొబ్బరికాయను పూజ గదిలోనే ఉంచి మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజున ఆ కొబ్బరికాయను పారే నీటిలో వదలండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొచ్చి ఎర్రటి వస్త్రంలో చుట్టండి. ఈ కొబ్బరికాయను మీ ఇష్టదైవం ముందు పెట్టి మీ అప్పులన్నీ వెంటనే తీరిపోవాలని మీ ఇష్టదైవానికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ కొబ్బరికాయను పారే నదిలో వదిలేయండి. ఇక మీరు మీ అప్పుల సమస్యల నుండి వెంటనే విముక్తి లభించి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది కుటుంబాలు భయంకరమైన నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు. భయంకరమైన నరదిష్టి తొలగిపోవాలంటే కొబ్బరికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. కొబ్బరికాయతో దిష్టి ఎలా తీయాలంటే ఇంటి గుమ్మం ముందు నిలబడి మీ ఇంటికి కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ కొబ్బరికాయను పగలగొట్టండి. ఏదైనా ఒక ఆదివారం రోజున ఇంటికి దిష్టి తీయండి. నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని ఇంటి ముందు ఒక కొబ్బరికాయను కొట్టండి. ఇక మీ పనుల్లో ఏ ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. మీరు వెళ్ళిన పనిలో విజయం సాధిస్తారు. మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కుదుటపడదు. అలాంటివారు ఏదైనా ఒక సోమవారం రోజున ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను నల్లదారంతో 7 సార్లు చుట్టండి. తరువాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తి తల చుట్టూ కొబ్బరికాయను 7 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను రావి చెట్టు దగ్గర పెట్టండి. ఇక మీకు దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలిగి మంచి ఆరోగ్యం లభిస్తుంది. మీ వ్యాపారంలో అధిక లాభాలు కలగాలంటే ప్రతి మంగళవారం రోజున మీ వ్యాపార స్థలం ముందు ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అధిక లాభాలు చేకూరతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.